హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు ఈ భూమి మీద నడుస్తాం, ఇల్లు నిర్మిస్తాం, నీళ్ల కోసం, బంగారం కోసం, బొగ్గు కోసం, ఇలా చాలా వాటి కోసం భూమిని తవ్వుతూనే ఉంటాం. కానీ మనం ఎంత లోతుకి తవ్వగలం? అసలు ఈ భూమి లోపల ఏముంది? ఒకవేళ మనం భూమి మధ్యలోకి ఒక ప్రయాణం మొదలు పెడితే మనకి ఏం కనిపిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే మీరు నిజంగా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ వీడియో చూశాక మనం నించున్న ఈ నేల మీద మీకున్న అభిప్రాయమే మారిపోతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్. మనం మన ప్రయాణాన్ని మొదలుపెట్టే మొదటి పొర పేరు క్రస్ట్, అంటే భూపటలం. మనం నివసించేది సముద్రాలు, పర్వతాలు ఉన్నది అంతా ఈ క్రస్ట్ మీదే. ఇది వినడానికి చాలా పెద్దగా అనిపించినా భూమి మొత్తంతో పోలిస్తే ఇది చాలా అంటే చాలా పల్చటి పొర. ఎలాగంటే ఒక యాపిల్ పండుకు పైన ఉండే తొక్క ఎంత పల్చగా ఉంటుందో మన భూమికి ఈ క్రస్ట్ అంత పల్చగా ఉంటుంది. ఈ క్రస్ట్ మందం సుమారు 5 నుండి 70 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సరే, ఈ పల్చటి పొరను దాటుకుని మనం ఇంకా లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం చేరుకున్నది భూమిలోని రెండో పొర. దాని పేరే ప్రావారం. ఇక్కడే అసలైన వేడి మొదలవుతుంది. ఈ మ్యాంటిల్ పొర దాదాపు 2900 కిలోమీటర్ల మందంతో ఉంటుంది. ఇది భూమిలో అత్యంత పెద్ద భాగం. ఇక్కడంతా రాయి, కానీ మామూలు రాయి కాదు. విపరీతమైన వేడి ఒత్తిడికి కరిగి కరగనట్టుగా ఒక చిక్కటి పాకంలాగా ఉంటుంది. దీన్నే మనం మ్యాగ్మా అంటాం. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు బయటకు వచ్చే లావా ఈ మ్యాంటిల్ నుంచే వస్తుంది. అంటే మనం ఇప్పుడు భూమి యొక్క ఇంజిన్ రూమ్లో ఉన్నాం అన్నమాట. సరే, ఈ వేడి మ్యాగ్మా సముద్రాన్ని కూడా దాటుకుని ఇంకా లోపలికి వెళితే అక్కడున్నది చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. మనం ఇప్పుడు చేరుకున్నది మూడో పొర, బాహ్య కేంద్రం. ఫ్రెండ్స్, ఇక్కడంతా ద్రవరూపంలో ఉన్న ఇనుము మరియు నికెల్, కరగ్గట్టిన వేడివేడి లోహం అన్నమాట. ఇక్కడ ఉష్ణోగ్రత సుమారు 4000 నుండి 5000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంటే భగభగమండే లోహపు సముద్రం. కానీ ఇక్కడున్న అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా? ఈ ద్రవరూపంలో ఉన్న లోహం ఇలా తిరుగుతూ ఉండటం వల్లే మన భూమికి ఒక అద్భుతమైన శక్తి వస్తుంది. అదే భూ అయస్కాంత క్షేత్రం. ఇది మనకు ఒక రక్షణ కవచం లాంటిది. సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన సౌరగాలుల నుండి మనల్ని, మన భూమి మీద ఉన్న జీవరాశిని కాపాడేది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డే. ఒకవేళ ఈ ఔటర్ కోర్ లేకపోతే మన భూమి అంగారక గ్రహంలా జీవంలేని గ్రహంగా మారిపోయేది. ఆశ్చర్యంగా ఉంది కదూ? ఇక మన ప్రయాణంలో చివరి మజిలీ, భూమి యొక్క గుండెకాయ. చివరగా భూమి మధ్యలో ఉన్న ఈ చిన్న గోళం పేరే అంతర్కేంద్రం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇంకో పెద్ద షాక్ తగులుతుంది. ఔటర్ కోర్ ద్రవరూపంలో ఉంటే దానికన్నా లోపల ఉన్న ఇన్నర్ కోర్ మాత్రం గట్టిగా ఘనరూపంలో ఉంటుంది. ఏంటి, బయటకన్నా లోపల ఇంకా వేడిగా ఉండాలి కదా, మరిది ఎలా గట్టిగా ఉంది అని అనుకుంటున్నారా? కరెక్ట్. ఇన్నర్ కోర్ దగ్గర ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అంటే సూర్యుడి ఉపరితలం కన్నా ఎక్కువ వేడి. అయినా ఇది గట్టిగా ఉండటానికి కారణం దాని మీద ఉన్న విపరీతమైన ఒత్తిడి. మిగతా అన్ని పొరల బరువు దీని మీద పడడంతో అందులోని అణువులు కదల్లేక గట్టిగా ఒక బంతిలాగా మారిపోయాయి. ఇది కూడా ఇనుము, నికెల్తో తయారైన ఒక ఘనమైన లోహపు గోళం. దీని సైజు మన చంద్రుడిలో 70% ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారుగా, మనం నివసించే పల్చటి తొక్కలాంటి క్రస్టు, దాని కింద లావాతో నిండిన మ్యాంటిలు, మనల్ని కాపాడే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తయారు చేసే ద్రవరూప ఔటర్ కోరు, ఇంకా సూర్యుడి కన్నా వేడిగా ఉండే ఘనరూప ఇన్నర్ కోరు. ఇప్పుడు చెప్పండి, మనం ప్రతిరోజు కాళ్ల కింద తొక్కే ఈ భూమి లోపల ఎన్ని అద్భుతాలు దాగి ఉన్నాయో. మనం ఊహించని ఒక మహాద్భుతమైన నిర్మాణం మన భూమి. ఈ ప్రయాణం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీకు ఆసక్తిగా, ఆశ్చర్యంగా అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. వాళ్ళని కూడా ఆశ్చర్యపరచండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.